Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic trigonometric functions లో 8 మార్క్స్ క్వశ్చన్స్ని రివైజ్ చేద్దాం. సో ఇది కంటిన్యూస్ పార్ట్. సో పార్ట్ 2. సో పార్ట్ 2లో అయితే సెకండ్ ప్రాబ్లంలో ప్రీ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. సో ప్రూవ్ దట్. సో మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. సో ఆర్హెచ్ఎస్ అయితే 3/2 అని మనం ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములా యూజ్ చేద్దాము. సో కాస్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ 2x ఫార్ములా అయితే ఐడియా ఉంది కదా. సో కాస్ 2x ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో దీని నుండి మనం కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ 2x కదా. సో ఈ 1 అయితే ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చిందంటే ప్లస్ అయిపోతుంది, ప్లస్ 2x. సో ఇక్కడ ఈ 2 ఉంది కదా, సో ఇదైతే డినామినేటర్. సో ఈ ప్రాబ్లంలో మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాం. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఈ ఫార్ములాని మనం రీప్లేస్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ x plus pi by 3 plus cos square x minus pi by 3. సో ఈ ఫార్ములాతో రీప్లేస్ చేద్దాం. సో cos square x 1 plus cos 2x by 2. సో ప్లస్ 1 ప్లస్ cos. సో ఇక్కడ 2x కదా, సో ఈ 2తో మనం ఇక్కడ మల్టిప్లై చేద్దాం. సో 2 into x 2x. సో 2 pi by 3 by 2. సో ప్లస్ సో cos square x minus pi by 3. సో 1 ప్లస్ cos 2x కదా, సో 2తో అయితే మల్టిప్లై చేద్దాం. సో 2x minus 2 pi by 3 by 2. సో ఈ మొత్తంలో మనం 1/2 అయితే డినామినేటర్లో కామన్గా ఉంది. సో 1/2ని మనం కామన్గా రాసుకుందాం. సో 1 ప్లస్, సో మనకి ఇప్పుడు మిగిలింది రాసేద్దాం. సో 1 ప్లస్ కాస్ 2x, 1 ప్లస్ కాస్ 2x ప్లస్ 2 pi by 3 ప్లస్ 1 ప్లస్ కాస్ 2x minus 2 pi by 3. One by 2. So 1, 1, 1. So 3 times. So 1 plus 1 plus 1. So 3. So cos 2x plus. So either. So cos 2x plus 2 pi by 3 plus cos 2x minus 2 pi by 3. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? సో కాస్ ఎక్స్ ప్లస్, సో ఈ టూ టర్మ్స్ సేమ్ కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ వై ఫార్ములాలో అయితే ఉంది. సో ఈ ఫార్ములా ఏంటి? సో 2 కాస్ ఎక్స్ కాస్ వై. సో మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ టర్మ్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్ ప్లేస్లో అయితే 2x ఉంది, వై ప్లేస్లో 2 pi by 3. సో ఈ టూ టర్మ్స్ని మనం ఈ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో 1/2. సో 3 ప్లస్, సో ఇదేం చేంజ్ చేయలేదు. సో కాస్ 2x ప్లస్ 2 కాస్ ఎక్స్ ప్లేస్లో అయితే 2x cos 2x cos y 2 pi by 3. సో 2 pi by 3
1/2. So 3 plus cos 2x, 2 cos 2x. సో మనం 2π/3ని ఎలా రాసుకోవచ్చు? సో పై మైనస్ π/3. సో 180 డిగ్రీస్ అయితే కాస్ అయితే చేంజ్ కాదు. సో 180 డిగ్రీస్ ఉండేటట్లు. సో 2π/3. సో పై మైనస్ π/3 మళ్ళీ మన యాజ్ ఇట్ ఈస్ మన వాల్యూ అయితే మనకి రీప్లేస్ అవుతుంది. సో ఎల్సిఎం 3. సో 3π మైనస్ π. సో 3 మైనస్ 1 2π/3. సో అదే కదా వాల్యూ. సో మనం ఇక్కడ కాస్ వాల్యూ చేంజ్ చేయకుండా సో పై ఉండేటట్లు మనం దీన్ని ఈ విధంగా రీప్లేస్ చేసుకున్నాం. సో ఈ విధంగా రీప్లేస్ చేసుకున్నట్లయితే కాస్ పై, సో కాస్ సేమ్. సో ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో మైనస్ అవుతుంది. సో 1/2 3 ప్లస్ కాస్ 2x ప్లస్, సో మైనస్ అవుతుంది. సో మైనస్ 2 cos 2x. సో కాస్ π/3. సో కాస్ π/3 వాల్యూ 1/2. సో దీన్ని అయితే మనం నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం. సో 1/2. సో 3 ప్లస్ కాస్ 2x మైనస్ 2 cos 2x. సో కాస్ π/3 1/2. సో 2 get cancelled. సో 1/2. సో 3 ప్లస్ కాస్ 2x మైనస్ కాస్ 2x. సో ఇదైతే ఇది గెట్ క్యాన్సిల్. సో మనం ప్రూవ్ చేయాల్సింది 3/2. సో 3/2. సో దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం. సో ఇదే కదా ప్రూవ్ చేయాలి. సో మనం ఫార్ములా ఒకటి మనకు ఐడియా, ఏ సందర్భంలో మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో ఫార్ములాస్ అయితే మనకు ఐడియా ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్, ప్రూవ్ దట్ sin x ప్లస్ sin 3x. సో మళ్ళీ ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. సో సొల్యూషన్ LHS equals to sin x plus sin 3x plus sin 5x plus sin 7x. సో ఇక్కడ మనం సో ఈ ఫస్ట్ టర్మ్ని, సో ఈ థర్డ్ టర్మ్ని ఒక దగ్గర రాసుకుందాం. సో sin x ప్లస్ sin 5x ప్లస్ సో sin 3x ప్లస్ sin 7x. సో మనకి sin x ప్లస్ sin y ఫార్ములా అయితే ఐడియా ఉంది కదా. సో ఫార్ములా, సిన్స్ we know that sin x plus sin y equals to, so 2 sin x plus y by 2 cos x minus y by 2. సో ఇప్పుడు ఈ టూ టర్మ్స్ని ఈ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేద్దాం. సో sin x sin y. సో y ప్లేస్లో అయితే 5x ఉంది. సో 2 sin x ప్లస్ 5x by 2 cos x minus 5x by 2 plus 2 sin 3x plus 7x by 2 cos 3x minus 7x by 2. So 2 sin, so 5 plus 1 6x by 2 cos minus 4x by 2.
plus 2 sin 10x by 2 cos 4x minus 4x by 2. సో మనకు ఆల్రెడీ ఐడియా ఉంది ఫార్ములా, సిన్స్ we know that cos minus theta cos theta. So 2 sin 2 ones 2 3s, so 2 ones 2 2s, so 2 ones 2 5s, 2 ones 2 2s. So sin 3x cos, so minus theta, so plus theta అయిపోతుంది. సో 2x ప్లస్ 2 sin 5x cos 2x. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనం cos 2xని కామన్ తీయచ్చు. సో 2 cos 2x కామన్ తీసామంటే sin 3x ప్లస్ sin 5x. సో మళ్ళీ ఈ ఫార్ములాలోనే ఉంది కదా, సో sin x sin y. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో సిన్స్ వీ నో దట్ sin x, సో ఫార్ములా రాసుకున్నాం కదా, సో ఎక్స్పాండ్ చేద్దాం. సో 2 cos 2x, సో 2 sin 3x plus 5x by 2 cos 3x minus 5x by 2. So 2 cos 2x, so 2 sin, so 8x by 2 cos minus 2x by 2. సో మళ్ళీ మనం మైనస్ ఉన్నట్లయితే సిన్స్ వీ నో దట్, సో మైనస్ థీటా కాస్ థీటా. సో 2 cos 2x, సో 2 into sin, సో 2 ones 2 4s 4x 2 2, సో sin 4x cos 2x. సో మొత్తం cos x. సో 2 into 2 4, సో cos x cos 2x sin 4x. సో మనం ఇదే కదా ప్రూవ్ చేయాలి. సో 4 cos x సో cos x ఫస్ట్ రాసుకుందాం, cos 2x, సో మళ్ళీ sin 4x. సో ఇదే కదా 4 cos x cos 2x sin 4x ప్రూవ్ చేయాల్సింది. therefore LHS ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేశాం. సో థర్డ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. సో tan 3x tan 2x tan x ఈక్వల్స్ టు మళ్ళీ tan 3x మైనస్ tan 2x మైనస్ tan x అని ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్. సో మనం we know that, సో 3x ఈక్వల్స్ టు మనం ఎలా రాసుకోవచ్చు, సో 3ని ఎలా రాసుకోవచ్చు 2 + 1, సో 2 + 1, సో x అయితే ఉంది, సో 2x ప్లస్ xలా రాసుకోవచ్చు కదా. సో 3xని, సో దీని నుండి therefore సో మనం tan xతో మల్టిప్లై చేసామంటే ఈక్వల్స్కి, సో tan 3x ఈక్వల్స్ టు tan 2x ప్లస్ x. సో మళ్ళీ మనకి tan x ప్లస్ y ఫార్ములా ఐడియా ఉంది కదా, సిన్స్ వీ నో దట్, సో tan x ప్లస్ y ఈక్వల్స్ టు tan x ప్లస్ tan y బై 1 మైనస్ tan x tan y. సో దీన్ని అయితే మనం ఈ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేద్దాం. సో tan 3x ఈక్వల్స్ టు, సో x ప్లేస్లో అయితే 2x, సో 2x ప్లస్ y ప్లేస్లో tan x బై 1 మైనస్ tan 2x tan 2x tan x.
సో ఈ డినామినేటర్లో ఉంటే ఈ వాల్యూని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో tan 3x ఇంటూ 1 మైనస్ tan 2x tan x. సో డినామినేటర్లో ఉండేది న్యూమినేటర్లో చేంజ్ అయింది. సో tan 2x ప్లస్ tan x. సో tan 3xతో మల్టిప్లై చేద్దాం. సో tan 3x ఇంటూ 1 tan 3x మైనస్ tan 3x tan 2x tan x. సో tan 2x ప్లస్ tan x. సో మొత్తం మనం సింప్లిఫై చేసుకుంటూ రాసుకోవడం అంతే. సో మనం ప్రూవ్ చేయాల్సిందేంటి, tan 3x tan 2x tan x ఈక్వల్స్ టు tan 3x మైనస్ 2x. సో మనం ఈ ఒక్క టర్మ్ని ఈక్వల్కి ఇటు సైడ్ని, సో ఈ టర్మ్ని ఈక్వల్కి ఇటు సైడ్ చేంజ్ చేసామంటే, సో ఇది ఈక్వల్కి చేంజ్ చేసామంటే మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అవుతుంది. సో tan 3x tan 2x tan x ఈక్వల్స్ టు, సో ఇదైతే ఏం చేంజ్ చేయలేదు. సో ఈ సింబల్ అయితే ఏం చేంజ్ చేయదు, సైన్ అయితే చేంజ్ కాదు. సో tan 3x, సో ఇది ప్లస్, సో మైనస్ అవుతుంది tan 2x. సో ఇది ప్లస్ మైనస్ అవుతుంది tan x. సో అర్థమైంది కదా. సో మనం ఇది ఎల్హెచ్ఎస్లో ఉండాలని సో ఈ చేంజ్ చేయకుండా వీటిని ఇలా రాసుకున్నాం అనమాట. సో tan 3x tan 2x. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. సో ప్రూవ్ దట్ sin 5x. సో మళ్ళీ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. సో మళ్ళీ మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ అయితే యూజ్ చేయొచ్చు. సో sin 5x ప్లస్ sin 3x బై cos 5x ప్లస్ cos 2x 3x. సో cos x cos y, sin x plus sin y, so cos x plus cos y. So since we know that sin x plus sin y equals to 2 sin x plus y by 2. So cos x minus y by 2. So cos x plus cos y. So 2 cos x plus y by 2 cos x minus y by 2. సో మనం tan 4x, సో ఆర్హెచ్ఎస్ అనేది tan 4x అని ప్రూవ్ చేయాలి. సో ఈ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేద్దాం. సో 2 sin x ప్లస్లో అయితే 5x ఉంది. సో 5x, y అయితే 3x by 2. సో నెక్స్ట్ cos 5x minus 3x by 2 by 2 cos 5x plus 3x by 2 cos 5x minus 3x by 2. సో సేమ్ వాల్యూ. సో ఇది క్యాన్సిల్. సో ఇది కూడా సేమ్. సో క్యాన్సిల్ చేసేయచ్చు. సో క్యాన్సిల్ చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేయండి. సో మనం సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేద్దామంటే కూడా సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేయొచ్చు. సో సైన్, సో 5 8x by 2 cos 2x by 2 by, so cos 8x by 2 cos 2x by 2. So 2 1s 2 4s 2 1s 2 4s, so 2 2. So sin 4x cos x cos 4x cos x. So cos x cancel. So sin
సైన్ బై కాస్ tan కదా, సో ఎక్స్ ప్లేస్లో అయితే 4x ఉంది. సో tan 4x, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో నెక్స్ట్ ఇందులో బి ప్రాబ్లమ్ని, ఇందులో కూడా ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. సో కాట్ 3x అని ప్రూవ్ చేయాలి. సో cos 4x plus cos 3x plus 2x. Solution. LHS equals to, so cos 4x plus, సో ఈ 3x ఉంది కదా, సో ఈ 3xని అయితే చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ cos 2x రాద్దాం, ఆ తర్వాత cos 3x రాద్దాం, బై sin 4x ప్లస్ కాస్ట్ sin 2x. సో దీన్ని కూడా ఇదే విధంగా రాద్దాం. సో ప్లస్ sin 3x. సో ఇప్పుడు మనం దీన్ని ఫార్ములాస్తో ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇంతకుముందే ప్రాబ్లంలో రాసుకున్నాం. సిన్స్ వి నో దట్ sin x ప్లస్ cos x ప్లస్ cos y sin x ప్లస్ sin y ఫార్ములాతో ఎక్స్పాండ్ చేద్దాం. సో 2 cos 4x ప్లస్ 2x బై 2 cos 4x minus 4x 2x by 2. సో ఇది యాజ్ ఇట్ ఈస్ cos 3x by, సో 2 sin 4x plus 2x by 2 cos 4x minus 2x by 2 plus cos sin 3x. So 2 get cancelled. So cos 6x by 2 cos 2x by 2 plus cos 3x by, so sin 6x by 2 cos 2x by 2 plus sin 3x. 2 1s 2 3s 2 1s 2 3s. సో ఇందులో అయితే సో సారీ, ఇక్కడ 2 అన్నిటికీ కాదు కదా ఉండేది. సో ఈ టర్మ్లో కూడా 2 ఉంది, సో క్యాన్సిల్ కాదు. సో 2 by 2, సో 2 by 2. సో 2 cos 3x cos x cos 3x. సో 2 sin 3x cos x ప్లస్ sin 3x. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి మనం cos 3xని sin 3xని కామన్ తీయచ్చు. సో cos 3x కామన్ తీస్తే ఈ ఫస్ట్ టర్మ్లో 2 cos x మిగులుతుంది. సో ఇక్కడ అయితే 1. సో నెక్స్ట్ sin 3xని కామన్ తీస్తే, సో ఇందులో 2 cos x ప్లస్ 1. సో మళ్ళీ ఇక్కడ, సో ఈ టర్మ్ గెట్ క్యాన్సల్. సో cos 3x ప్లస్ sin 3x, సో cos x బై sin x cot x. సో ఎక్స్ ప్లేస్లో అయితే 3x ఉంది, సో cot 3x. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, RHS. సో we have to prove LHS equals to RHS. So in this video we solved the problems, సో రివిజన్ ప్రాబ్లమ్స్. సో ఈ రివైజ్ ప్రాబ్లమ్స్లో మీరు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రివైజ్ చేశారు. So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.